హాయ్ ఆల్. ఈరోజు వీడియోలో అయితే మనం చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకునే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. లైక్ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ టెంపుల్స్కి వెళ్ళడానికి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యాక ఆ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి పైకి వెళ్ళడానికి అలౌ చేస్తారు. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ 2024 అని టైప్ చేయండి. ఫస్ట్ కనిపిస్తుంది కదా చార్ధామ్ యాత్ర, దాని మీద క్లిక్ చేయండి. ఇలా కనిపిస్తుంది కదా. ఫస్ట్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అయ్యింది. సో ఫస్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఇండియన్ పిలిగ్రిమ్ అయితే ఇండియన్ పిలిగ్రిమ్ అని సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ ఆల్సో కొంతమంది ట్రావెల్ కంపెనీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళైతే టూర్ ఆపరేటర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని కంపెనీ నేమ్ అండ్ జిఎస్టీ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అని క్లిక్ చేసి తర్వాత మీ పాస్వర్డ్ అండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సైన్ అప్. సో మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం లాగిన్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిందని కదా చూపించింది కదా. సో లాగిన్ చేసుకుందాం. లాగిన్. ఇలా కనిపిస్తుంది కదా డాష్ బోర్డు. నేను కొంచెం చెప్తాను మొత్తం ఎలా ఉంటుందో. ఫస్ట్ రిజిస్ట్రేషన్ యూజర్ మాన్యువల్ ఉంది కదా, దాని మీద చూపిస్తాను. అది మొత్తం మాన్యువల్ మొత్తం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఆ పీడిఎఫ్లో. అది జస్ట్ రిఫరెన్స్ కింద చూపిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏమన్నా కొంచెం డౌట్ ఉన్నా సరే ఈ మాన్యువల్లో మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ప్రతిదీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతిదీ క్లియర్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా కనిపిస్తుంది కదా డాష్ బోర్డు. యాత్ర సర్టిఫికేట్ ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ యూస్ చేసి మొబైల్ నెంబర్. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుందాం. మై అకౌంట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అనుకోటి ఇక్కడ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ప్లాన్ యువర్ టూర్. ఫస్ట్ చార్ధామ్ అయితే చార్ధామ్. మీరు సింగిల్ యాత్ర కూడా ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కింద యాడ్ కాలమ్స్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇది డ్యూరేషన్ అనమాట. ఈ టైం ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఏవైతే డేట్స్ ఉంటాయో మ్యాక్స్ 15 days వరకే అలౌడ్. ఆ 15 days వరకు మీరు ఒక ఇన్ని డేస్ అని పెట్టుకొని ఆ డేస్లోనే మీరు వెళ్ళాలి. ఆ డేస్ ముందుగానే వెనకగానే వెళ్తే మిమ్మల్ని అలౌ చేయరు టెంపుల్ దగ్గరికి. ఇలా కనిపిస్తుంది కదా, ఇందులో చెక్ చేసుకోండి ఏ డేట్స్లో అయితే ఇలా చార్ధామ్ యాత్ర అవైలబుల్ ఉన్నాయో. ఈ డేట్స్ అన్నిటిలో చూపిస్తున్నాయి. ఒకవేళ లేకపోతే అవైలబిలిటీ లేకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. సింగిల్ అయినా సరే రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఆ డేలో అవైలబుల్ లేకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని. అండ్ ఆల్సో మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బై వాక్ వెళ్తున్నారా, హెలికాప్టర్ వెళ్తున్నారా. హెలికాప్టర్ అయితే కంపల్సరీ హెలికాప్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే హెలికాప్టర్ బుకింగ్ చేసుకోవడానికి మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో హెలికాప్టర్ అయితే కంపల్సరీ ఇదే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను 4 చార్ధామ్ యాత్ర కవర్ చేయాలనుకున్నా. సో 4 యాత్రస్ డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను ఆల్టర్నేట్ డేస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నా సో దట్ నాకు కన్వీనియంట్గా ఉంటుందని. మీరు సింగిల్ యాత్ర అయితే సింగిల్ యాత్ర కూడా ఓన్లీ యాడ్ మీరు కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ కేదార్నాథ్ కాలంనే సెలెక్ట్ చేసుకోండి. మిగతా అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కేదార్నాథ్ యాత్ర అండ్ మీకు కన్వీనియంట్గా ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకొని. అండ్ ఆల్సో మీరు ఇవి మోడిఫై కూడా చేసుకోవచ్చు. నేను చెప్తాను ఎలా మోడిఫై చేసుకోవాలో. నేనైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను కదా, అవైలబుల్ డేట్స్ కూడా. నేను ఏవైతే ఆ డేట్స్ పెట్టుకున్నానో ఆ డేట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సేవ్.
నెక్స్ట్ ఇప్పుడైతే నాకు టూర్ ఐడి అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను పిలిగ్రిమ్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇందాక ఓన్లీ 2 మెంబర్స్కే యాడ్ చేసా కదా, వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను ఇవ్వాలి కదా. సో ఫస్ట్ అనే యాడ్ చేద్దాం. అయితే నేను ఇందాక అన్నా కదా, మీరు డేట్స్ని చేంజ్ చేసుకోవచ్చు అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి అని. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మేనేజ్ టూర్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా డాష్ బోర్డ్ కింద. ఇది దాని మీద క్లిక్ చేయండి. అయితే మీకు గ్రూప్ ఐడి ఉంది కదా, ఇప్పుడు మనం ఎడిట్ చేసుకుందాం. నాకు డేట్స్ కావాలి, ఈ డేట్స్లో నేను ఈ అవైలబిలిటీ నాకు సరిపోలేదు, చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే ఇప్పుడు యాడ్ పిలిగ్రిమ్స్ ఇన్ఫో. ఇప్పుడు నేను యాడ్ 1 న్యూ పిలిగ్రిమ్ అని యాడ్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయాలి. మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, అది ఏదైతే మీరు ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్తారో ఆ డీటెయిల్స్ మాత్రం క్లియర్గా ఎలా ఉన్నాయో అలాగే మెన్షన్ చేయాలి. అటు ఇటు చేస్తే వాళ్ళు చెక్ చేసేటప్పుడు కొంచెం తేడా వచ్చినా పంపించరు పైకి. ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, అడ్రస్. ఇక్కడ కూడా మోడ్ ఆఫ్ ట్రావెల్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. కింద వస్తుంది, చూపిస్తాను కింద ఆప్షన్. అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్నీ నేను ఫిల్ చేస్తున్నాను. సేమ్ ఇది కూడా క్లియర్గా ఉండాలి. మీ ఐడెంటిటీ ప్రూఫ్లో ఏమైతే ఉన్నాయో అయ్యే పెట్టండి. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్. మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నా కొంచెం అటు ఇటుగా అయినా మీకు మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడానికి వాళ్ళకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. అది కూడా మీతో వచ్చిన వాళ్ళది కాదు, ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళది ఇవ్వాలి. అండ్ ఐఎమ్ ఏ డాక్టర్ అయితే ఆ డాక్టర్ని స్పెసిఫై చేయొచ్చు మీరు. అండ్ ఆల్సో మీ మెడికల్ కండిషన్స్ కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టే మీకు అలో అనేది ఉంటుంది. చెప్పా కదా మోడ్ ఆఫ్ ట్రావెల్ని స్పెసిఫై చేయాలని, కంపల్సరీ స్పెసిఫై చేయాలి హెలికాప్టర్ అయితే. ఎందుకంటే హెలికాప్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు మీకు ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కంపల్సరీ కావాలి, టూర్ ఐడి. అండ్ ఆల్సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ మీరు ఫైల్ అయినా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే పిక్చర్ అన్న డైరెక్ట్గా ఫోటో అయినా అప్లోడ్ చేయొచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్ ఎనీ, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఎనీథింగ్ తీసుకుంటుంది. నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ సేవ్ అండ్ యాడ్ మోర్ అని ఉంది కదా, మీరు 2 or more పిలిగ్రిమ్స్ అనుకో, మరి ఇంకా ఒక పిలిగ్రిమ్ డీటెయిల్ యాడ్ చేసాం కదా, ఇంకా పిలిగ్రిమ్ డీటెయిల్స్ యాడ్ చేయాలి కాబట్టి సేవ్ అండ్ యాడ్ మోర్ అని కొట్టండి. అండ్ ఆల్సో మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నెంబర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫినిష్ కొట్టేస్తే అయిపోద్ది. ఒకవేళ మీరు 2 or more పీపుల్ అయితే యాడ్ మోర్ కొట్టుకొని లాస్ట్లో మళ్ళీ ఫినిష్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది, యాత్రా సర్టిఫికేట్ అనేది క్రియేట్ అయిపోద్ది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను. డైరెక్ట్ మీకు ఇలాగా రీడైరెక్ట్ అయ్యిద్ది. ఒకవేళ రీడైరెక్ట్ అవ్వకపోయినా సరే మీరు ఇలాగ మేనేజ్ మీ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇలాగ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అండ్ సర్టిఫికేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ PDF. మీకు ఇలాగ 2 or more డీటెయిల్స్ అయితే ఉంటాయని చెప్పా కదా, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ చిన్న గ్లిమ్స్ చూపిస్తాను ఎలాగా హెలికాప్టర్ బుకింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి హెలికాప్టర్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలాగా వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యింది, దాంట్లో లాగిన్ అయ్యి క్రియేట్ చేయాలి. హెలికాప్టర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.